అమరావతి రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి. వైఎస్ఆర్సీపీ నేతల బృందం అమరావతి పర్యటన, వారిని టీడీపీ గూండాలు అడ్డుకోవటం, అనంతరం జరిగిన ఉద్రిక్తతలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఘటనపై అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అమరావతికి వాళ్ళనెవరు వెళ్లమన్నారు, వారు కుట్రలు చేస్తున్నారు, అందుకే రైతులు తిరగబడ్డారంటూ వ్యాఖ్యానించారు. దీనిపై ప్రతిపక్షం తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. చంద్రబాబు వ్యాఖ్యలతో దాడులు చేసిన వారు రైతులు ముసుగులేసుకున్న టీడీపీ వారేనని ప్రభుత్వం పరోక్షంగా అంగీకరించినట్లే అని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. డైవర్షన్ రాజకీయాల కోసం ఎంతకైనా తెగిస్తున్న చంద్రబాబు మార్కు కుతంత్రాలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు. అమరావతికి వాళ్లను ఎవరు వెళ్ళమన్నారు, వారు కుట్రలు చేస్తున్నారు, అందుకే రైతులు తిరగబడ్డారు. ఇది వైసీపీ నేతలను ఉద్దేశించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన. అంటే దీని అర్థం రైతుల ముసుగులో టీడీపీ వారు దాడి చేసినట్లు అంగీకరించినట్లే అవుతుందా లేదా? మేమే రమ్మన్నాం, ప్రభుత్వం తమను వేధిస్తున్న తీరుపై మాజీ ముఖ్యమంత్రి జగన్ కు తెలియజేస్తే ఆయన ఒక కమిటీని వేశారు. వాస్తవ పరిస్థితులను గమనించడానికి తమ కోరిక మేరకు ఆ వైసీపీ కమిటీ నేతలు వస్తుంటే టీడీపీ వారు అడ్డుకుని రభస సృష్టించారు. ఇది దారుణంగా ఉంది అని ఉండవల్లి, పెనుమాక గ్రామాలకు చెందిన రైతులు కొందరు చంద్రబాబుకి ఇచ్చిన జవాబు. అమరావతి ఏమైనా పాకిస్తానా, తాము ఎందుకు వెళ్ళకూడదు అని మాజీ మంత్రి అంబటి రాంబాబుతో సహా పలువురు వైసీపీ నేతలు, ఇతరత్ర ఆలోచనా పరుల ప్రశ్న. వైకాపా నేతలను తరిమిన రాజధాని రైతులు. ఇది ఎల్లో మీడియాగా పేరొందిన తెలుగుదేశం పత్రిక ఈనాడు పేపర్లో పెట్టిన హెడ్డింగ్. ఇది మెయిన్ పేజీలో వచ్చిన శీర్షిక అయితే, జిల్లా పత్రికలో మరో కథనం ఇచ్చారు. దానికి ఈసడించినోళ్లను ఈడ్చిగొట్టారు అన్న శీర్షికను పెట్టి మరో స్టోరీ రాశారు. అందులో ఏమి తెలిపారో తెలుసా? శనివారం రాజధాని పర్యటనకు వచ్చిన వైకాపా నాయకులను చేతికి దొరికిన కర్రలతో వెంబడిస్తూ, కోడిగుడ్లు విసురుతూ తీవ్ర పరాభవం చేశారు అని ఈనాళ్ళు పేర్కొన్నారు. అదే టైంలో రాళ్లు, కోడిగుడ్లతో గుర్తు తెలియని వ్యక్తుల దాడి అని ఈనాడు మొదటి పేజీలో అందుకు విరుద్ధంగా పేర్కొన్నారు. వైసీపీ వారిని గంటసేపు అడ్డగించారని, రెచ్చగొట్టేలా వైకాపా చేష్టలని కూడా వారు రాశారు. అంటే దీని అర్థం ఎక్కడా వైసీపీ వారు దాడులు చేయలేదని పరోక్షంగా ఒప్పుకున్నట్లే కదా. అక్కడ అరాచకం చేసింది టీడీపీ గూండాలని తెలుసు. ప్రశాంతంగా తమ దారిని తాము వెళుతున్న వైసీపీ నేతలను అడ్డుకున్నది టీడీపీ వారేనని తెలుసు. అయినా తెలుగుదేశంపై విధేయతతో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా అడ్డగోలు కథనాలు రాసింది. మరో టీడీపీ మీడియా అయితే మళ్లీ అమరావతి వైపు వైసీపీ వాళ్ళు కన్నెత్తి చూడకుండా చేయాలని వ్యాఖ్యానించింది. ఆ తర్వాత ప్లేట్ మార్చి వైసీపీ నేతలే అమరావతిపై దండయాత్ర చేశారన్న పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేసింది. దీన్ని బట్టి ఎంత నిస్సిగ్గుగా ఈ ఎల్లో మీడియా పనిచేస్తున్నది అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. అతనిపై రాయి విసిరిన వ్యక్తి టీడీపీ వాడని తెలిసినా పోలీసులు మాత్రం అతని పేరు కేసులో చేర్చలేదట. కొద్ది రోజుల క్రితం కీలక మంత్రి లోకేష్ ప్రకటించినట్లు టీడీపీ కార్యకర్తలు తప్పులు చేసినా కేసులు పెడితే ఊరుకోనని, అవసరమైతే డీజీపీని పంపిస్తానని బెదిరించిన నేపథ్యంలోనే పోలీసులు ఇలా వ్యవహరించారన్న అభిప్రాయం కలగదా? అసలు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి విపక్షానికి చెందిన రాజకీయ పార్టీని అమరావతి ప్రాంతానికి వెళ్లరాదని అనడం సరైనదేనా? అంటే అమరావతిలో జరగకూడనివి జరుగుతున్నాయని అంగీకరించినట్లే కదా అని పెనుమాక గ్రామానికి చెందిన రైతు ఒకరు వ్యాఖ్యానించారు. నిజంగా ఈ 4-5 గ్రామాల రైతుల పట్ల ప్రభుత్వం ఇంత క్రూరంగా ప్రవర్తించడం దారుణంగా ఉంది. వారు రాజధానిలో రోడ్లకు అవసరమైన భూమి ఇచ్చినా వారికి ఉన్న భూములు మొత్తం ఇవ్వాలని ప్రభుత్వం పట్టుబట్టి భయపెడుతోంది. వారు తమ హక్కులను కాపాడుకునేందుకు పోరాడుతున్నారు. సమస్యలను తెలుసుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలే తమ పొలాల్లో తాము పనిచేసుకోనివ్వకుండా రకరకాల ఆటంకాలు సృష్టిస్తున్నారని రైతులు వాపోతున్నారు. వీరి పొలాల్లో మట్టి తవ్వుకుని టీడీపీ మాఫియా గ్యాంగ్ అమ్ముకుందట. ఆ పొలాలను చెరువుల మాదిరిగా కొందరు అధికారులు పాడు చేశారు. ఆరుగాలం కష్టపడే రైతులను రకరకాలుగా అవమానాలకు గురి చేస్తున్నారు, వేధిస్తున్నారు. అయినా రైతులు తమ పోరాటం కొనసాగించడం టీడీపీ ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు కంటగింపుగా మారింది. కొద్ది రోజుల క్రితం జగన్ను గెలిచిన రైతులు ఆయన సామాజిక వర్గానికి చెందిన వారేనని ఒక ఎల్లో మీడియా పత్రిక రాసింది. ఇప్పుడు ఆ కారణంతోనే రైతులను ఇలా హింసిస్తున్నారా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇది సమాజానికి మంచిది కాదు. నిజానికి ఆ గ్రామాల్లో అన్ని సామాజిక వర్గాల రైతులు ఈ భూసేకరణను వ్యతిరేకిస్తున్నారు. అవసరమైన భూమి ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఇలా కక్షపూరితంగా వ్యవహరించడం ఒక ఎత్తు అయితే, వైసీపీ నేతలు వారితో మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు ఉండవల్లి వద్ద ప్లాన్ ప్రకారం అడ్డుకుని టీడీపీ గూండాలు నానా గందరగోళం సృష్టించడం మరో ఎత్తుగా ఉంది. పైగా దాడులు చేసిన వారిపై కాకుండా బాధితులపైనే కేసులు పెట్టడం ఈ
ప్రభుత్వం ఒక ట్రెండ్ గా మార్చుకుంది. చంద్రబాబు సర్కార్ ఇలాంటి దుష్ట సంప్రదాయాలకు తెరదీయడం అత్యంత శోచనీయం. ఇది భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు కూడా పాటించే ప్రమాదం ఉంటుందన్న సంగతిని చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్ విస్మరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణలో ఒక సభ పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ అనుమతి కోరితే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున కాకుండా మరో రోజు పెట్టుకోవచ్చని ఆ ప్రభుత్వం చెబితే ఇదేమైనా మీ అయ్య జాగీరా అని ప్రశ్నించారు. చంద్రబాబు సైతం పవన్ కళ్యాణ్కే మద్దతిచ్చారు. ఇప్పుడు అదే ప్రశ్నను వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తాము అమరావతికి ఎందుకు వెళ్ళకూడదని అడుగుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఎక్కడికి వెళ్లి ఎవరిని రెచ్చగొట్టినా అప్పటి ప్రభుత్వం ఏమీ మాట్లాడకూడదనేవారు. అనపర్తికి ఆయన ఒకసారి వెళ్ళినప్పుడు శాంతి భద్రతల సమస్య వస్తోందని, టూర్ వద్దని పోలీసులు చెబితే ఆయన ఒప్పుకోకుండా కాలినడకన వెళ్తానని అంటూ పట్టుబట్టి వెళ్లారు. అయినా పోలీసులు ఆయనపై కేసు పెట్టకుండా రక్షణ కల్పించారు. పల్నాడు ప్రాంతంలో ఉద్రిక్తతలు ఉన్న పరిస్థితిలో పోలీసుల మాట ఖాతరు చేయకుండా ఆయన టూర్ చేసేవారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పాదయాత్ర చేసిన సందర్భంలో కొందరు తెలంగాణ వాదులు అడ్డుకోవడానికి యత్నించేవారు. అప్పట్లో మందకృష్ణ మాదిగా తన అనుచరులతో యాత్రకు సహకరించారు. అయినా కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం ఏర్పడేది. వరంగల్ జిల్లాలో ఒకసారి తెలంగాణ వాదులు గట్టిగా అడ్డుపడితే అప్పట్లో పవర్ఫుల్ గా ఉన్న ఒక టీడీపీ నేత తన మనుషులతో వారిపై దాడి చేయించారు. వారిని ఉరికించి కొట్టామని ఆయనే స్వయంగా చెప్పారు. చంద్రబాబు ఎక్కడికైనా వెళ్ళవచ్చు గాని తను అధికారంలో ఉంటే మాత్రం విపక్షం ఎక్కడకు కదలకూడదా అన్న ప్రశ్న వస్తుంది. గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతిని గేటెడ్ కమ్యూనిటీగా మార్చుతున్నారని విమర్శించేవారు. ఇప్పుడు ఆయన చంద్రబాబు సరసన చేరి మద్దతు ఇస్తుండవచ్చు. కానీ ఆయన చెప్పిన గేటెడ్ కమ్యూనిటీ మాట మాత్రం ప్రస్తుతం నిజమవుతుందేమో అన్న సందేహం కలుగుతుంది. అమరావతిలో ఎలాంటి తప్పులు జరగకపోతే, వేల కోట్ల అప్పులు తెచ్చి జరుపుతున్న నిర్మాణాల్లో అవినీతి లేకపోతే, రైతులంతా స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల టూర్ను అడ్డుకోవాల్సిన అవసరం ఏముంటుంది? అమరావతిలో ఒక భయానక వాతావరణం సృష్టించి ఎవరూ అందులోని లోటుపాట్లను ఎత్తి చూపరాదన్న లక్ష్యమా, లేక సాయి కృష్ణ లాకప్ డెత్ కేసును డైవర్ట్ చేయడానికి దీన్ని వాడుకున్నారా అన్నది తెలియదు. చిత్రం ఏమిటంటే దాడులకు గురైన వైసీపీ నేతలపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఒక మహిళతో ఫిర్యాదు చేయించడం, వెంటనే కేసు నమోదు చేయడం కూడా జరిగిపోయాట. దౌర్జన్యాలకు పాల్పడిన టీడీపీ వారిపై మాత్రం నామమాత్రపు కేసులు పెట్టారట. దీన్ని బట్టే ఏపీలో పోలీస్ వ్యవస్థ ఎంతగా పతనమైంది, అలాగే చంద్రబాబు ప్రభుత్వం ఎంత అరాచకంగా మారింది అర్థమవుతోంది కదా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.